నమస్తే అండి. జూన్ 7వ తారీఖు 2025 సంవత్సరం. స్వాగతం. అన్నా ఇది అమెరికాకి స్వాగతం. ఈరోజు కూడా కిరణ్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. కిరణ్ గారు ఎలా ఉన్నారు? సో వి బాగున్నాను మిస్డ్ యూ సార్. లాస్ట్ వీక్. నమస్కారం సార్. బాగున్నానండి. అంటే ఫ్యామిలీ పనులతో కొంచెం అటు ఇటుగా అవుతున్నాయి. కన్‌ఫ్యూజన్ అవుతుంది నాకు. అంటే ప్లస్ పాప గ్రాడ్యుయేషన్ ఒకటయింది. సో, పాప ఇండియాకెళ్తుంది. ఈ వీక్ ఇండియాకెళ్ళింది. సో, ఈ మధ్యలో ఫోటోలు తీయాలి. అట్లా అంటే అట్లా మల్టిపుల్ ప్రోగ్రామ్స్ పెట్టేసింది. సో, ప్లస్ షీ హాస్ టు గో టు ఎ లాట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్స్ టూ. సో, మీకు తెలియదు కాదు. ఈ గ్రాడ్యుయేషన్స్ అనేది చాలా సీరియస్‌గా తీసుకుంటారు. మన ఇండియాలో పాస్ అయ్యారు అంటే ఆ రోజు సాయంత్రం పూట ఒక స్వీట్ పొట్లం కొనిచ్చి ఓకే. థిస్ ఈస్ డన్. థిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అని చెప్పి అనుకుంటారు. యాక్చువల్‌గా ఐ వాంట్ టు ప్లగ్ ఇన్ మై గ్రాడ్యుయేషన్ వీడియో. గివ్ మీ 1 మినిట్. ఎందుకంటే చాలా టైమ్ స్పెండ్ చేసి ఉత్సాహంగా రాజకీయాల ప్రమేయం ఏమీ లేకుండా గ్రాడ్యుయేషన్ వీడియో చేశాను. చాలా నిరుత్సాహపడిపోయాను అనమాట. ఎంత 130 మంది అంత చూసారు అంతే. సో ఐ వాంట్ టు ప్లగ్ దట్ వీడియో అండి. ఇట్స్ రియలీ ఏ ఫీల్ గుడ్ వీడియో. నేను ఆ వీడియోలో ఒకప్పటి విద్యార్థిగా, ఒక ప్రొఫెసర్‌గా, ఒక తండ్రిగా వాట్ గ్రాడ్యుయేషన్ మీన్స్ టు మీ అని చెప్పి పెట్టాను. సో ఐ విల్ ప్లే దట్ జస్ట్ 1 సెకండ్. మీరు మాట్లాడుతూ ఉండండి. దెన్ ఐ విల్ సో అంటే గ్రాడ్యుయేషన్ అనేది అంటే మనకి ఇండియాలో అంత పెద్ద బిగ్ థింగ్‌గా చూడం సార్. కాకపోతే అమెరికాకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అండి, ఇప్పుడు హై స్కూల్ గ్రాడ్యుయేట్స్ మా అమ్మాయి అయితే హై స్కూలే నాకు ఇంకా కాలేజ్ గ్రాడ్యుయేషన్ దాని గురించి సరిగ్గా తెలీదు. సో హై స్కూల్ గ్రాడ్యుయేషన్ వరకు వచ్చేటప్పటికి అంటే దగ్గర దగ్గర 4 ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ సార్. ప్యూర్ హార్డ్ వర్క్. అంటే ఎవ్రీ వీక్ రోజుకు 2 ఎగ్జామ్స్, 3 ఎగ్జామ్స్ రాసుకుంటూ, ఆ స్కోర్స్ మెయింటైన్ చేసుకుంటూ, మనం అంటే ఇంకా బాగా చదువుకోవాలి, ఇంకా బాగా చదువుకోవాలని చాలా పట్టుదలగా చదువుకుంటూ పైగా అంటే ఇందాక మనం కొంచెం లైట్‌గా మాట్లాడుకున్నాము అడ్మిషన్స్ గురించి. అది ఇంకో వీడియో చేద్దాం అది. సో, అంటే అడ్మిషన్స్ ఎలాగొస్తాయి? మనం ఏ కాలేజ్‌కెళ్తాము? ఏ కాలేజ్‌లో ల్యాండ్ అవుతాము? ఆ కాలేజ్‌లో అడ్మిషన్ వస్తదా? రాదా? ఇలా అంటే ఒక కన్‌ఫ్యూజన్, ఒక రన్నింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తయిపోద్ది. 4 ఇయర్స్ అయిపోద్ది. అయిపోయేటప్పటికి ఒక రకమైన రిలాక్సేషన్, ఒక రకమైన దాంట్లో ఉంటారు పిల్లలు. అంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ అచీవ్‌మెంట్ బికాజ్ మనకి ఇండియాలో ఏముంటదంటే గ్రాడ్యుయేషన్ అనంగానే ఏ ఇయర్‌కి ఆ ఇయరే చూస్తాం మనం. అంటే 9థ్ క్లాస్ పాస్ అయ్యారు, 10థ్ క్లాస్ పాస్ అయ్యారు, సేమ్ సబ్జెక్ట్స్ అట్లా. ఇక్కడ చాలా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి. మీరు తీసుకున్న స్పెషలైజేషన్ బట్టి మీ సబ్జెక్ట్స్ మారిపోతుంటాయి. సబ్జెక్ట్స్ బట్టి స్కోర్ మారిపోతుంటది. కానీ అందరితో పాటు మళ్ళీ మీరు కంపీట్ అవుతుండాలి. మీరు ఆ టాప్ 10లో ఉన్నారా? 10%లో ఉన్నారా? 4%లో ఉన్నారా? ఇవన్నీ బేసిస్ అవుతాయి అడ్మిషన్స్‌కి. సో, దాంతో పిల్లలు ఒక రకమైన స్ట్రెస్ లెవెల్స్‌లో ఉంటారు. నాకు చాలా అంటే ఐ ఫీల్ సారీ ఫర్ దెమ్ ఫర్ ద కిడ్స్. అపార్ట్ ఫ్రమ్ మనకి ఇండియాలో ఏంటంటే మీరు బాగా చదువుకున్నారు. సో, మీ చదువుకు వల్ల, మీ మార్కుల వల్ల, మీ ఎంసెట్ స్కోర్ వల్ల మీకు ఇంజినీరింగ్‌లో ఎక్కడో ప్లేస్ చేస్తారు. మీరు అట్లా ఒక రకమైన పాత్ ఉంది. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే దీంతో పాటు మీరు సర్వీస్ చేశారా? మీరు హ్యుమానిటీస్ చేశారా? మీరు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏం చేశారు? ఎక్కడైనా జాబ్ చేశారా? ఏమన్నా కనుక్కున్నారా? సార్ స్కూల్ పిల్లలు కనుక్కోవడమే సార్. అంటే ఇలాంటియన్నీ అంటే అనుకుంటున్నారండి బాబు. మీరు మీ 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 జనరేషన్, మా జనరేషన్ సంగతి చెప్తున్నారు. ఇప్పుడు స్కూల్ కిడ్స్ ఆర్ మచ్ స్మార్టర్. ఓకే. మీరు గ్రాడ్యుయేషన్ గురించి అనేది మీకు ఇప్పుడు ఏమన్నా ఒక ప్రశ్న ఉంటే వెంటనే చెప్పండి. జస్ట్ ప్రశ్నలేమి లేవు సార్. అంటే గ్రాడ్యుయేషన్ మీద ప్రశ్నలు అట్లాంటివి ఏమి లేవు. అంటే ఆ హార్డ్ వర్క్ అనేది చాలా కష్టంగా అనిపిస్తది. అంటే ఇప్పుడు మా అమ్మాయి అంటే లాస్ట్ ఇయర్ ఇన్‌ఫాక్ట్ అంటే సీనియర్ ఇయర్‌లో షీ టుక్ ఓన్లీ 3 సబ్జెక్ట్స్ ఎ డే. సో, విచ్ మీన్స్ దట్ 250 కల్లా బయటకొచ్చేది. సో, 3:30, 3:40 కల్లా ఇంట్లో ఉండేది. కొంచెం సేపు అటు ఇటు రెస్ట్ తీసుకొని 3:30కో అట్లా పడుకొని 6:30కో 7కో లేచేది. 7 దగ్గర నుంచి మళ్ళీ ఫ్రెండ్స్‌తో గ్రూప్ స్టడీస్ పెట్టుకొని 11 నుంచి దగ్గర దగ్గర 2 దాకా చదువుకొని 2కో పడుకొని మళ్ళీ పొద్దున్న 6:30 లేసి మళ్ళీ స్కూల్‌కెళ్ళేది. అంటే ఇది 1 ఇయర్‌లో అయింది కాదు. దగ్గర దగ్గర 3 ½ ఇయర్స్ నుంచి అదే కష్టంతో, అదే కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళింది. అంటే షీ గాట్ గుడ్ గ్రేడ్స్. షీ గాట్ గుడ్ అడ్మిషన్స్ అంటే మొత్తం దగ్గర దగ్గర 18 కాలేజ్. బై ద వే. యాహ్! సో యాక్చువల్‌గా లెట్ మీ లీడ్ ఇన్ విత్ దిస్ వన్ అండి. గ్రాడ్యుయేషన్ అనేది నేను పెట్టిన ఈ వీడియోలో బిట్స్ అండ్ పీసెస్‌గా నా అండర్ గ్రాడ్యుయేట్‌కి ఏం చేశాను, మాస్టర్స్‌కి, ట్రూ. యాహ్! పీహెచ్‌డీకి ఏం చూసాను చేశాను నేను. ఇట్లా వీడియో చెప్పాను. చూసాను. సో this is an important culture here, right? It is not only important to achieve something and also recognize that you achieved something and then celebrate it. ఆ సెలబ్రేషన్ అనేది మన కల్చర్లో తక్కువ. ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు? 97, 98, 100 ఎందుకు రాలేదు? ఈ రకం కల్చర్ కానీ మనది. హే కష్టపడ్డారు, చదివారు, సో దానికి ది లేకపోతే పక్కింటాడికి మన పిల్లల కంటే ఎక్కువ వస్తే మళ్ళీ పిల్లల మీద విరుచుపడడం. దట్ ఈస్ ద కల్చర్. యాక్చువల్‌గా ఐఎమ్ సో లక్కీ మై పేరెంట్స్ నెవర్ పుట్ ఎనీ ప్రెషర్. ఆడికంటే
నీకు ఎక్కువ వచ్చినాయి, నీకంటే ఆడికి ఎక్కువ వచ్చినాయి. ఎప్పుడన్నా ఉంటే మాలో చిన్నాడికి బాగా వస్తాయి, పెద్దాడికి మార్కులు బాగా రావని వాళ్ళు చెప్పుకోవటం విన్నారు. Actually, my brother also didn't mind that because that was basically, I was better student in terms of marks. Yeah. సో ఆ కల్చర్ మనకి హై స్కూల్ గ్రాడ్యుయేషన్ లేదు, కాలేజ్ గ్రాడ్యుయేషన్ కూడా ఎంతమంది వెళ్తారో ఏం తెలియదు. ఏమన్నా మాస్టర్స్ అయితే ఏమన్నా వెళ్తారేమో కానీ బట్ అది కూడా తక్కువే. ఈ గౌన్లు వేసుకుని ఆ ఫుల్ స్కేల్ వెళ్ళటం అనేది చాలా తక్కువ. అంటే ఇప్పుడు మా అమ్మాయికి కిండర్ గార్డెన్ అయింది, ఇప్పుడు హై స్కూల్ గ్రాడ్యుయేషన్ అయింది. అంటే ఐ హావ్ దోస్ 2 డ్రెసెస్. ఆ 2 డ్రెస్సులు పక్కన పక్కన పెట్టుకుని ఫోటోలు ఉన్నాయి. అదే ఆ డ్రెస్సులు ఇప్పుడు ఆ రెగేలియా మాకు ఫ్యాకల్టీకి మేము మా యూనివర్సిటీ అంటే యూనివర్సిటీ కల్చర్ ఎలా ఉంటుందంటే ప్రతి యూనివర్సిటీలోనూ గ్రాడ్యుయేషన్ టైంలో ఫ్యాకల్టీ వేసుకునే రెగేలియా వాళ్ళు పనిచేసే యూనివర్సిటీ ఉండదు, వాళ్ళు ఎక్కడ గ్రాడ్యుయేట్ అయ్యారో అది ఉంటారు. నేను వేసుకునే రెగేలియా దానికి నేను యూనివర్సిటీ ఆఫ్ టెనిసీలో డాక్టరేట్ చేశాను కాబట్టి యూనివర్సిటీ ఆఫ్ టెనిసీ రెగేలియా వేసుకుంటాను నేను. అలాగే స్టాన్ఫర్డ్లో చేసిన వాళ్ళు స్టాన్ఫర్డ్ రెగేలియా వేసుకుంటారు. So that's why you see faculty wearing different colors regalia, whereas students అందరూ ఆ యూనివర్సిటీకి సంబంధించిందే వేసుకుంటారు. So that is the distinction. But anyway, we are going deeper into this one, but I want to show you this initial part of this video, and hopefully people will catch on to it and watch it full later on. This is a good video, and politics ఏమీ ఉండవు. So I want everybody to yeah, we are all human beings first. This is the time of the year. This is the time of the year when everybody can watch something feel good kind of thing. I will only play 1 minute or something. హలో అండి, ఈ వీడియోకి సంబంధించి 3 హ్యాట్స్ ధరిస్తాను. ఒకనొకప్పటి విద్యార్థిగా, ఇప్పటి ప్రొఫెసర్గా, అంతేకాదు ఒక తండ్రిగా. వాట్ డస్ ఇట్ మీన్ టు మీ టు బి ఏ గ్రాడ్యుయేట్ అండ్ ద గ్రాడ్యుయేటింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ద గ్రాడ్యుయేషన్ సెరమోనీస్. పాలిటిక్స్ ఏమీ ఉండవు. ఈరోజు మా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ అండి. సో అందుకనే ఈ వేషం రెగేలియా అంటారు, మనకి ఇండియాలో గౌన్ అంటారేమో కదా, గ్రాడ్యుయేషన్ గౌన్. వన్ ఆఫ్ మై పిహెచ్డి స్టూడెంట్స్ గ్రాడ్యుయేటెడ్ విత్ పిహెచ్డి. సో సెరమోనీలో భాగంగా నేను హుడ్ చేస్తాను అతనికి. దిస్ ఈజ్ ద హుడ్. దాని గురించి 2 ముక్కలు, అలాగే ఓవరాల్ గ్రాడ్యుయేషన్ సెరమనీ గురించి 2 ముక్కలు. So just narration, storytelling, and then philosophical thinking. Again, no politics. That is the video I want people to watch. Endukante get into the culture. Let me finish the plug for that video. Please watch it. I spent a lot of time, 1.5 days పట్టింది అది. So because of this time of the year when I did it, my universityలో graduation అయినప్పుడు I was living through it, right? So I was filled with those thoughts, and then I was able to thoughts and memories and all that. So I was able to do this video. అంటే నాకు ఇంటలెక్చువల్ గ్రాటిఫికేషన్ ఉంటే అందరికీ నచ్చుతుందని నేను అనుకోవటానికి లేదు. సో that shows the number of people who liked it or watched it. Maybe I didn't do something right. Anyway, so coming back to this show's theme is Anna Ida America. We will talk politics, but also we will talk about life in America. దీనికి అంటే మీ గ్రాడ్యుయేషన్ దాంట్లోనే ఒక చిన్న పాయింట్ సబ్మిట్ చేస్తాను సార్. అంటే మా కజిన్స్ కూడా ఇక్కడ అమెరికాకి చదువుకోవడానికి వచ్చారండి. చదువుకోవడానికి వచ్చి ఏదో ఇండియా అప్పులు చేసుకుని మన F1 కష్టాలు చెప్పుకుంటాం కదా, అలాగే కష్టాలు పడకుండా మీరు కష్టాలు పడ్డారు ఆ రోజుల్లో. ఇన్ అవర్ ఓన్ వే వి ఆల్ హ్యావ్ అవర్ ఓన్ స్టోరీ. కష్టాలు పడి గ్రాడ్యుయేట్ అయినాక కేవలం ఆ గౌన్ ఒక $75 ఎంత అవుతుంది గౌన్, రైట్? $75. ఆ తాళ్ళు కొనుక్కోవాలంటే ఒక తాడు $12, $10 ఒక తాడు. ఆ తల మీద పెట్టుకునే డాలర్లు, ఆ తల మీద పెట్టుకునే ట్యాక్స్లకి కొంత అది కొంత అమౌంట్. సో ఇలాంటివన్నీ ఇవి ఎఫోర్డ్ చేయలేక గ్రాడ్యుయేషన్కి వెళ్ళేస్తారు వాళ్ళు. అంటే ఇవాళ రోజున ఐ కెన్ రిలేట్ టు ఇట్ అండి. ఇవాళ రోజున మిలియన్స్, నేను ఆ వీడియోలో చెప్పాను, ఇవాళ రోజున దే ఆల్ హావ్ మిలియన్స్. దే హావ్ అట్లీస్ట్ మిలియనీర్స్ అందరూ. Actually, this is a good point. Yeah, continue. అట్లీస్ట్ మిలియనీర్స్ అయ్యి కూడా ఆ చిన్న ఎక్స్పీరియన్స్, దట్స్ దేర్ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్. బికాస్ ఆ గ్రాడ్యుయేషన్ అనేది వాళ్ళకి ఇది సాధించాము అంటే దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ప్రూవ్స్ టు ద వరల్డ్ సేయింగ్ దట్ లైక్ ఈ మనిషిని ఏదన్నా దాంట్లో పెట్టి ఏదైనా నేర్చుకుని కన్సిస్టెంట్ గా నేర్చుకుని దానిలో సక్సెస్ఫుల్ గా బయటకు వస్తాడు అని చెప్పి ఒక సర్టిఫికేట్, అది గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అనేది. సో అది సెరమనీ అనేది సర్టిఫికేట్ ఇచ్చే పద్ధతి. దానికి కూడా ఎఫర్ట్ చేయలేక చేస్తున్నారు.
అంటే ఇవాళ రోజున పిల్లలు కొంచెం మనకంటే అప్పుడున్న పిల్లల కంటే కొంచెం ఆర్థికంగా బెటర్‌గా ఉన్నారు. ఐ డోంట్ వాంట్ ఎనీ ఆఫ్ దెమ్ టు మిస్ దిస్ గ్రాడ్యుయేషన్. ఐ వాంట్ దెమ్ టు వాచ్ యువర్ వీడియో టు అండర్‌స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రాడ్యుయేషన్. నేను సిగ్నిఫికెంట్ ఇంపార్టెన్సే కాదు. నేను అంటే మా యూనివర్సిటీలో జరిగే రిచువల్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ప్రతి యూనివర్సిటీలోనూ డిఫరెంట్‌గా ఉంటుంది. అట్‌లీస్ట్ దే విల్ బి ఏబుల్ టు రిలేట్ టు ఇట్. ఇంకొకటి కూడా ఏంటంటే ఇదివరకు లేనిది ఇప్పుడు అందరూ యూట్యూబ్‌లో చూస్తున్నారు. గ్రాడ్యుయేషన్స్ ఇప్పుడు మా మా స్టూడెంట్ గ్రాడ్యుయేట్ అయితే వాళ్ళ పేరెంట్స్ అంతా ఇండియా నుంచి చూసారు. సో బికాస్ ఆఫ్ దట్స్ ద వే ఇట్ ఈస్ డన్ రైట్. సో ఇట్ ఈస్ ఆల్సో సంథింగ్. ఇప్పుడు మీ వీడియో ఇప్పుడు మీరు ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అయిపోయి యూ టుక్ యువర్ డిగ్రీ డిడ్ ద వాకింగ్ అదంతా ప్రతి యూనివర్సిటీ యూట్యూబ్లో పెడుతున్నారు. సో వాట్ ఐ వుడ్ ఎంకరేజ్ ఏంటంటే ఐఎమ్ షేమ్లెస్లీ ప్రమోటింగ్ దట్ వన్ వీడియో బికాస్ ఆఫ్ ద టాపిక్. ప్లగ్ ఇట్ ఇన్ టు యువర్ పేరెంట్స్ హూ మిస్డ్ దట్. మీరు ఒకవేళ ఇక్కడ మాస్టర్స్ తీసుకుని లేకపోతే అండర్ గ్రాడ్యుయేట్ తీసుకున్నా కానీ దెన్ యూ వెంట్ త్రూ ఇట్ బట్ యువర్ పేరెంట్స్ దే మిస్ దట్ ఎక్స్పీరియన్స్. మీరు దాన్ని కనెక్ట్ చేస్తే నా వీడియో వాళ్ళకి చూపిస్తే దెన్ దే విల్ అండర్స్టాండ్ వాట్ దిస్ ఈస్ ఆల్ అబౌట్. దెన్ దే విల్ ఫీల్ ఈవెన్ మోర్ ప్రౌడ్ అబౌట్ యువర్ అకాంప్లిష్మెంట్స్. సో ఇట్స్ ఎ ఫీల్ గుడ్ థింగ్. ఎప్పుడు డిప్రెసింగ్ పాలిటిక్స్ మాట్లాడుతున్నాం ఇక్కడ.